సామెతలు 3వ అధ్యాయము 3వ వచనం. దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచి పోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకొనుము అని ఉన్నది. అర్థమైందండి? దయను సత్యమును విడిచి పోనీయకము అని చెప్పి దేవుడు అంటూ ఉన్నాడు. దేవుని యొక్క దయను, దేవుని యొక్క సత్యమును నీవు విడిచిపోనీయకుండా జాగ్రత్తగా కాపాడుకోమంటూ ఉన్నాడు. అర్థమైందండి? దేవుని యొక్క సత్యం, సత్యం అంటే దేవుని వాక్యం. దేవుని యొక్క వాక్యాన్ని విడవకుండా నీ హృదయములో దానిని పలక మీద రాసుకోమంటూ ఉన్నాడు. నీ హృదయం అనే పలక మీద దేవుని యొక్క సత్యాన్ని రాసి పెట్టుకో. అంటే నీ హృదయములో దేవుని వాక్యాన్ని నీవు రాసి పెట్టుకోమని చెప్పి దేవుని యొక్క వాక్యము చెప్తూ ఉన్నది. ఈ సత్యము మనములను స్వతంత్రులుగా చేస్తుంది. ఈ సత్యము మనములను మంచి మార్గములోకి నడిపిస్తుంది. ఈ సత్యము మనకున్న రోగానికి ఆరోగ్యము కలిగిస్తుంది. ఈ సత్యము మన యొక్క విశ్వాస జీవితాన్ని ఎదుగుదల చేస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యం అనే సత్యము, దేవుని యొక్క దయ మనము పోగొట్టుకోకుండా మన హృదయములో భద్రంగా మనం ఎప్పుడైతే దాచుకుంటామో అప్పుడు మన జీవితంలో దేవుని యొక్క కార్యాలను మనము చూస్తాం, దేవుని యొక్క అద్భుతాలను మనము చూస్తాం. కాబట్టి దేవుని యొక్క వాక్యము, దేవుని యందు భయభక్తి కలిగి దేవుని యొక్క సత్యములో మనం జీవించాలి అంట. ఈ సత్యము నీ హృదయములో ఎప్పుడైతే నువ్వు దాచుకుంటావో అప్పుడు నీ జీవితము యథార్థంగా ఉంటుంది, నీ జీవితము భయభక్తి కలిగి ఉంటుంది, నీ యొక్క విశ్వాస జీవితంలో ఒక ఎదుగుదల ఉంటుంది అనేది బైబిల్ వాక్యము చెప్తున్నమాట. దేవుని యొక్క దయ, దేవుని యొక్క దయ మనకి ఎప్పుడు ఉండాలి. దేవుని దయ లేకుండా, దేవుని సత్యము మనలో లేకుండా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేం, దేవుని యొక్క దీవెన మనము పొందుకోలేం. అందుకే భక్తుడు అంటూ ఉన్నాడు, దేవుని యొక్క దయని ఎప్పుడు నువ్వు పోగొట్టుకోబాకు, దేవుని యొక్క సత్యాన్ని నీ హృదయం అనే పలక మీద నీవు రాసి పెట్టుకో అంటూ ఉన్నాడు. మన హృదయం అనే పలక మీద సత్యము ఎప్పుడు ఉండాలి అంట. దేవుని సత్యము ఎప్పుడైతే మనకు ఉంటుందో ఆ సత్యము మన జీవితానికి ఆరోగ్యము కలిగిస్తుంది. ఆ సత్యము మన కుటుంబానికి ఆశీర్వాదం కలిగిస్తుంది. అర్థమైందండి? ఈ సత్యము ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు మనకి ఆరోగ్యము అంటూ ఉన్నాడు. అర్థమైంది? ఎప్పుడు దేవుని యొక్క వాక్యములో మనం చూసినప్పుడు దేవాది దేవుని యొక్క వాక్యము మన జీవితంలో ఉంటే మనకి ఆరోగ్యం అంటూ ఉన్నాడు. అంటే మానవుని యొక్క జీవితంలో చూడండి, అనారోగ్యానికి ఎన్ని కారణాలు ఉన్నాయనేది మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, ఆ యొక్క నిర్గమాకాండము 15:26లో మనం చూస్తే, ఆ యొక్క యాత్రాగము 15వ అధికారం 26లో నామ పాకరపు నేనే ఐగుప్తులకు రోగము కలుగు చేసి తిని అంటూ ఉన్నాడు. ఎవరంటండి? ఎవరు రోగం కలిగి చేసింది? ఎవరంట? బైబిల్ చెప్తుందా, నేను చెప్తున్నానా? కదా. ఐగుప్తులో ఉన్న ప్రజలకు నేను రోగము కలుగు చేసినాను అంటూ ఉన్నాడు. ఒకటి, రోగము దేని ద్వారా వస్తుందంట? చెప్పండి, ఎవరి ద్వారా వస్తుంది? దేవుని ద్వారా. నేనే ఐగుప్తులో ఉన్న వారికి రోగము కలుగు చేశాను కాబట్టి ఆ రోగము ఏది మీ మీదకి రాకుండా ఉండాలి అని అంటే మీరు నా మాట ప్రకారము జీవించాలి అనేది బైబిల్ చెప్తున్న మాట. అర్థమైందా? ఈ రోగం అంట మన మీదకి రాకుండా ఉండాలి అని అంటే
ఐగుప్తులో ఉన్న ప్రజలకు కలుగు చేసిన ఈ రోగము మీ మీదకు రాకుండా ఉండాలంటే మీరు నా మాట వినాలి, నా ఆజ్ఞకు లోబడాలి, నా మాట ప్రకారము నా సత్యంలో మీరు జీవించాలని బైబిల్ చెప్తుంది. అర్థమైందా? ఇప్పుడు రోగమే ఎవరు కలుగు చేస్తున్నాడంట? దేవుడే క్లియర్గా చెప్పాడు, నేను నీకు రోగము కలుగు చేస్తున్నా అన్నాడు బైబిల్లో. ఎందుకు? ఎప్పుడు? ఎందుకు? ఎప్పుడు? నీవెప్పుడైతే దేవుని సత్యము, దేవుని దయను నీ హృదయములో ఉంచుకోకుండా, దేవుని వాక్యముతో ఎప్పుడైతే నీవు జీవించకుండా, ఆయన మాట వినకుండా, ఆయన ఆజ్ఞకు లోపడకుండా ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో అప్పుడు ఈ రోగము నీ మీదకు వస్తుంది అనేది బైబిల్ చెప్తున్న మాట. ఐగుప్తుల వారికి కలుగు చేసిన ఏ రోగమైనను మీకు కలగకుండా ఉండాలి అంటే అన్నాడు. వాళ్ళకు కలిగిన తెగులు కానీ, వాళ్ళకు కలిగిన రోగము కానీ, వాళ్ళకు కలిగిన యొక్క అనేకమైన ఆ యొక్క శాపము కానీ ఏది కూడా రాకుండా ఉండాలి అంటే మీరు నా వాక్య ప్రకారము జీవించాలి అంటున్నాడు. ఒకటి, రోగము ఎవరి ద్వారా వస్తుందట? దేవుని ద్వారానే రోగం వస్తుంది. రెండవది మనం చూస్తే లూకా సువార్త 13వ అధ్యాయము 16వ వచనం చూడండి. లూకా 5ను సువిశేషం 13వ అధికారం 16వ వచనం. లూకా 13:16. ఆడేమంటున్నాడంటే సాతానుడు రోగము తెస్తాడు అని చెప్తుంది ఆడ. రెండవది ఎవరి ద్వారా వస్తుందట? ఉందా మీ బైబిల్లో? సాతాను బంధించిన 18 సంవత్సరాల నుంచి ఆమె దేంతో ఉందంట? 18 సంవత్సరాలు దేంతో ఉంది? రోగముతో. ఈ రోగం ఎవరు కలిగి చేసిండ్రంట? సాతాను. ఒకటి దేవుడు కలిగి చేసిండు, రెండవది సాతాను కలుగు చేసిన రోగము, మూడవది మనం చూసినప్పుడు 1 కొరింథీయులు 11వ అధ్యాయము 30వ వచనం చదవండి. 1 కొరింథీయులు 11వ అధికారం 30వ వచనం. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. అర్థమైందండి? ఎందువలనంటే పై మాటలు ఉన్నాయి. ఎందువలన రోగం అంట? మనము చేసే పాపము వలన, మనకి అనేకులు ఇందులో ఏమైపోతున్నారంట? బలహీనులు అవుతూ ఉన్నారు, రోగులు అవుతూ ఉన్నారు అనేది బైబిల్ చెప్తుంది. అర్థమైందండి? ఈరోజు ఒకటి, రోగము ఎవరు తీసుకొచ్చిస్తున్నారు? దేవుడే ఇస్తున్నాడు. రెండవది సాతాను. మూడవది పాపము ద్వారా రోగము వస్తుందనేది బైబిల్ క్లియర్గా చెప్తుంది. అర్థమైందండి? నాలుగవది ఎలా వస్తుందని అంటే జీవిత విధానముని మార్చుకోకపోతే వస్తుందంట. నాలుగవది రోగం ఎలా వస్తుందంట? జీవిత విధానాన్ని మార్చుకోకపోతే వస్తుందంట. అంటే నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని నీవు మర్చిపోయావా అని బైబిల్ చెప్తుంది. నీ దేహము దేవుని ఆలయమై ఉందని నువ్వు మర్చిపోయావా అంటుంది. ఈ దేహములో ఉన్న ఆ యొక్క ఆలోచనలు, ఆ తలంపులు అవన్నీ మార్చుకోకపోతే నీ జీవిత విధానము మార్చుకోకపోతే అది నీకు రోగము తీసుకొచ్చి పెట్టుద్ది అని చెప్పి బైబిల్ చెప్తుంది. ఐదవది ఏంటంటే శారీరకమైన రోగం. అర్థమైందండి? శరీరము క్షీణించిపోతుందంట. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడ, నీ శరీరము క్షీణించిపోతూ ఉన్నది అని చెప్పాడు. ఎప్పుడు? అర్థమైందండి? శరీరం ఎప్పుడు క్షీణించిపోతుందంట? నీకు వయసు అయ్యే కొందే ఇప్పుడు ఏమవుతుందంట? వయసు అయ్యే కొందే మానవుడు ఏమైపోతుంటాడు? బలము కలిగి ఉంటాడు కాదా? మరే
వీక్ అవుతూ ఉంటాడు కదండి. మోకాలు నొప్పులు, నడుము నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి, ఇది శరీరము తీసుకొచ్చే రోగము. ఏది తీసుకొచ్చే రోగము? 5 చెప్పినా నేను. 1, దేవుడే నీకు ఇచ్చే రోగము. 2వది సాతానిచ్చే రోగము. 3వది పాపం ఇచ్చే రోగము. 4వది నీ జీవిత విధానం మారకపోతే వచ్చే రోగము. 5వది శారీరకంగా నీకు వయసు మీద పడేకుందే అనేకమైన రోగాలు వస్తూ ఉంటాయి, బయటపడుతూ ఉంటాయి. అర్థమైందండి? వీటన్నిటిలో నుంచి నీకు ఆరోగ్యం కావాలి అంటే, వీటన్నిటిలో నుంచి నీకు స్వస్థత కావాలంటే నీవు ఎవరి మాట వినాలి? నా మాట నీ వింటే ఐగుప్తులో నేను వారికి కలిగి చేసిన రోగములు ఏది నీకు నేను రానియను అన్నాడు. నేను నీకు రానియను. అర్థమైంది ఎప్పుడైనా? ఈ యొక్క ఐదే మాట చెప్పిన రోగము అది నార్మల్. మిగతా 4 నుంచి నువ్వు నేను మనము తప్పించుకోవాలి అంటే, ఆ రోగాలు మన మీదకి రాకుండా స్వస్థత కలిగి మనం జీవించాలి అంటే దేవుని వాక్యాన్ని వినాలి, లోబడాలి. దేవుని వాక్యాన్ని వినాలి, లోబడాలి, జీవించాలి. అర్థమైందా? ఇదే సామెతలు 3వ అధ్యాయంలోనే 7వ వచనం 8వ వచనం చదవండి. ఇదే నీతిమొలిగాలు 3వ అధికారం 7వ వచనం 8వ వచనం. అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహానికి ఏమి కలుగుద్దంట? ఆరోగ్యము, నీ ఎముకలకు శక్తి కలుగుద్ది. అర్థమైందండి? ఏమంటున్నాడు ఆడ? నీ దేవుని యందు నువ్వు ఎలా కలిగి జీవించమన్నాడు? ఎలా కలిగి? భయభక్తి కలిగి చెడుతనాన్ని ఏం చేయమన్నాడు? విడిచిపెట్టేయి. నీ చెడ్డ ఆలోచనలు, నీ చెడ్డ తలంపులు కదా, నీ చెడ్డ చూపు కదా, నీ చెడ్డ క్రియలు, ఈ అన్నీ నీవు వదిలిపెడితే నీ దేహానికి ఏం కలుగుద్దంట? ఆరోగ్యము. నీ ఎముకలకు ఏం కలుగుద్దంట? బలము కలుగుద్ది. ఎప్పుడండి? ఇవన్నీ విడిచిపెడితే కదా. నిజంగా నీవు దేవుని యందు భయభక్తి కలిగి నీవు జీవిస్తే నీవు చెడ్డ పనులు చేయవు. నిజంగా నువ్వు దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తే నీకు చెడ్డ ఆలోచనలు రావు. నిజంగా నీవు దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తే చెడ్డ తలంపులు నీకు ఉండవు. ఇవి లేకుంటేనే నీకేమొచ్చేస్తుంది? రోగం వస్తుందా? ఏమొస్తుంది? ఏం వింటున్నావు నువ్వు? ఇవన్నీ లేకుంటే ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది. అర్థమైందా? ఇవన్నీ విడిచిపెడితే నీకు ఆరోగ్యం వస్తుందండి కదా. దేవుని యొక్క వాక్యం అదే చెప్తుంది. ఇది స్పిరిచువల్ కాలుష్యం. ఏది? స్పిరిచువల్ కాలుష్యం ఇది కదా. కాల్షియం కోసం మనం ఎక్కడికొక్కడికో డాక్టర్ దగ్గర పోతాం కదా. నీ ఆత్మీయ జీవితము దేవుని వాక్యములో, దేవుని సత్యములో నడుచుకుంటే ఆటోమేటిక్గా నీ దేహానికి దేవుడు ఏమిస్తాడు? ఆరోగ్యం ఇస్తాడు. నీ ఎముకలకి ఏమిస్తాడు? బలాన్ని ఇస్తాడు. అర్థమైంది కదా. ఫ్రైడే రోజు నేను ఒక ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాను. అండమాన్లో ఉండే ఒక అమ్మాయికి మరిగా బాగలేదు అని చెప్పేసి. ఆ అమ్మాయి బలహీనత ఏది తెలుసండి? డాక్టర్లు మరి డిక్లేర్ చేసింది ఏదంటే ఎముకలలో సత్తువ తగ్గిపోయిందంట. బోన్స్లో ఏమి లేదంట, ఇప్పుడు బలం లేదంట. ఇప్పుడు 3 నెలలకి ఒకసారి ఒక ఇంజెక్షన్ వేయాలంట. 3 నెలలకు ఒకసారి ఒక ఇంజెక్షన్ వేస్తే అది 5,000 రూపాయలు.
6 నెలలకు ఒకసారి ఒక ఇంజెక్షన్ ఉందంట. అది 35,000 రూపాయలు. అది 35,000 రూపాయలు. అర్థమైందండి? ఇప్పుడు ఆ అమ్మాయికి ఉండేది ఏమి అనారోగ్యము? ఎముకలు. ఎముకలు ఏమొచ్చింది? ఇప్పుడు అనారోగ్యం వచ్చింది. కాబట్టి ఇప్పుడు డాక్టర్ ఏం చెప్పాడు? 3 నెలలకు ఒకసారి ఒక ఇంజెక్షన్ వేసుకోవాలి, లేదంటే 6 నెలలకు ఒకసారి ఒక ఇంజెక్షన్ వేసుకోవాలి. కానీ ఇక్కడ పరమ డాక్టర్ మనకేం చెప్తున్నాడు? పరమ డాక్టర్ మనకేం చెప్తున్నాడు? పరమ డాక్టర్, నా యందు భయభక్తి కలిగి నీ చెడుతనాన్ని విడిచిపెట్టాయి, నేను నీ దేహానికి ఆరోగ్యం కలిగిస్తా, నీ ఎముకలకు నేను బలం కలిగిస్తా అన్నాడు. నీ ఎముకలకు నేను బలము కలిగిస్తా. అరే, ప్రీ ట్రీట్మెంట్, ఏ పీస్ లేదు. 3 నెలలకు ఒకసారి ఇంజెక్షన్ వేసుకునే అవసరం లేదు. 6 నెలలకు ఒకసారి ఇంజెక్షన్ వేసుకునే అవసరం లేదు. టాబ్లెట్ తీసుకునే అవసరం లేదు. ఏమీ లేకుండా దేవుడు ఉచితంగా నీకు, నీ దేహానికి దేవుడు ఆరోగ్యం ఇస్తానంటున్నాడు. నీ ఎముకలకు దేవుడు శక్తినిస్తానంటున్నాడు. అందుకే ఇది స్పిరిచువల్ ఏంది? ఏది? మెడిసిన్. ఆత్మీయ మందిది. ఈ ఆత్మీయ మంది ఎప్పుడు దొరుకుతుంది నీకు? ఊరకేదో దేవుని మందిరానికి వచ్చేసి వెళ్ళిపోయి నేను కూడా సత్యంలోనే ఉన్నాను, నేను కూడా దేవునిలోనే ఉన్నాను, నేను కూడా దేవునిలోనే ఉన్నాను అంటే ప్రయోజనం లేదు కదా. నీ చెడుతనాన్ని నువ్వు వదిలిపెట్టలే, ఇంకా నీ చెడ్డ ఆలోచనలను వదిలిపెట్టలేదు, ఇంకా నీ చెడ్డ తలంపులు నువ్వు వదిలిపెట్టలేదు. ఇంకా నేను దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తున్నాను నేను ఎలా చెప్పగలవు? ஆண்டவருக்குள்ள பயபக்தியோட நான் வாழ்றேன் அப்படின்னு சொல்லிட்டு உன் கெட்ட சிந்தனை, கெட்ட ஆலோசனை, கெட்ட வார்த்தைகள், கெட்ட இது பார்வை எதுவுமே உன்கிட்ட இருந்து போலியே, எதுவுமே உன்கிட்ட இருந்து போல. ஆனா நான் ஆண்டவருக்குள்ள பயபக்தியோட நிக்கிறேன், ఆండవరుకుల భయభక్తుడా నా வாழ்றా. దేవుడు అదే అన్నాడు, నా దయలో నా సత్యము నీ హృదయం అనే పలక మీద రాసి పెట్టుకుంటే నా కోసం నువ్వు జీవిస్తావు, నా కోసం నువ్వు జీవిస్తావు. నీవు హృదయంలో రాసి పెట్టుకోలేదు, వర్క్ స్టైల్. 10 మంది నేను చూసి మెచ్చుకోవాలి, అబ్బా ఈయన ఏమి వాక్యం చదువుతాడయ్యా, ఈయన ఏమి వాక్యం ఫాలో చేస్తాడయ్యా. అర్థమైందా? నీ భక్తి వేషధార భక్తి, నీ భక్తి దేవుళ్ళ ఎదిగిన భక్తి కాదు. కారణం ఏదంటే నీ హృదయంలో సత్యం లేదు. నీ హృదయంలో నిజంగా సత్యం ఉంటే దేవుని యందు నువ్వు ఏమై ఉంటావంట? భయభక్తి కలిగి జీవిస్తావు. నిజంగా దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తే నీ లోపల ఉన్న ప్రతి చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ కార్యాలు చేసే నీవు మార్పు చెందుతావు. మార్పు చెందుతావు. నీలో మార్పు లేదు, నీ ఆలోచనలు మారలేదు, నీ తలంపులు మారలేదు, నీ క్రియలో మారలేదు. నీ లోపల సత్యం ఉందని ఎలా అనుకుంటావు? నీ లోపల సత్యం దాగి ఉందని ఎలా అనుకుంటావు? నీలో సత్యం దాగి ఉంటే నీలో చేంజ్ కనిపిస్తుంది. నీ లైఫ్ స్టైల్ మారుద్ది, నీ లైఫ్ స్టైలు మారుద్ది. నీ యొక్క క్రియలు మారుతాయి, నీ ఆలోచనలు మారుతాయి, నీ మాటలు మారుతాయి, నీ నడవడిక మారుద్ది, అన్నీ మారుతాయి. ఇది ఏది మారకుండా నేను సత్యములో ఉన్నాను అని అంటే అది నీ భ్రమ, అది నీ భ్రమ, అది నీ భ్రమ. దేవుని వాక్యం చెప్తుంది, ఈ సత్యాన్ని నీవు దాచుకుంటే, ఈ సత్యముతో నీవు జీవిస్తే, ఈ వాక్యముతో నీవు జీవిస్తే, దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, నీ దేహానికి నేను ఆరోగ్యం ఇస్తా, నీ ఎముకలకు బలమును అనుగ్రహిస్తా. దేహానికి ఆరోగ్యం, ఎముకలకి బలం. అర్థమైందండి? ఆ అమ్మాయికి దేహం బాగుంది కానీ ఎముకలలో వీక్ ఉంది. అందుకే డాక్టర్ చెప్పాడు ఆ మాట. కానీ ఇక్కడ దేవునితో ఉంటే దేహానికి ఆరోగ్యము, ఎముకలకి బలము. సింపుల్. దేవుడు ఏమంటున్నాడు? నా యందు నువ్వేమై ఉండాలంటున్నాడు? భయభక్తి కలిగి జీవించు. నా భక్తి నీలో ఉంటే నీ లోపల ఏమి ఉండకూడదు అన్నాడు? చెడుతనం ఉండకూడదు అన్నాడు.
కదా. ఎప్పుడు చెడు ఆలోచించబాకు, చెడు చేయబాకు. ఎవరికి ఏ మనసు కూడా నువ్వు చెడు ఆలోచించొద్దు, మంచి ఆలోచించు. నీ వల్ల అయితే మంచి చేయి, కీడు చేయొద్దు. నీ వల్ల అయితే మంచి చేయి, చెడ్డ చేయొద్దు. చెడ్డగా మాట్లాడొద్దు, చెడ్డగా పలకొద్దు, ఒకరి గురించి చెడ్డగా పలకొద్దు, మాట్లాడొద్దు. మంచి ప్రవర్తన కలిగి ఉండు, మంచి హృదయం కలిగి ఉండు. అది నీ దేహానికి ఆరోగ్యం, అది నీ ఎముకలకు బలము దేవుడిస్తానంటున్నాడు. అది దేవునికి ఇష్టం, దేవునికి ఇష్టం. కాబట్టి ఈ సత్యము ఎక్కడ ఉంచుకోమన్నాడు? నీ హృదయం అనే పలక మీద రాసి పెట్టుకో అన్నాడు. హృదయం అనే పలక మీద రాసి పెట్టుకోండి. హృదయం లోపల దేవుని వాక్యాన్ని రాసుకోమంటే మనం నెత్తి మీద రాసుకుంటున్నాం. నేను కూడా దేవుని బిడ్డని, నేను కూడా విశ్వాసిని, నేను కూడా విశ్వాసిని అని చెప్పి ఊరికి నెత్తి మీద రాసుకుని ఐ ఆమ్ ఏ క్రిస్టియన్, ఐ ఆమ్ ఏ క్రిస్టియన్, క్రిస్టియన్, క్రిస్టియన్. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడండి క్రిస్టియన్ అనేవాడు ఎలా ఉంటాడో. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి, ఎఫెసీయులు 4:15, ఎఫెసీయులు 4:15 చదువుతున్నాం. ఏమి కలిగంట? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదుము. అర్థమైందండి? ప్రేమ కలిగి, ఏం కలిగంట? ప్రేమ కలిగి క్రీస్తు అనే సత్య విషయములో ఏమంటున్నాడా? మీరు అన్ని విషయములలో సత్యము, ఆడేముంది? క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుతామంట. సత్యము చెప్పుచు, ఏమి చెప్పుచు అంట? సత్యము చెప్పుచు కదా. నీ లోపల సత్యం ఉంటే నీవు దేంట్లో ఎదుగుతావంట? క్రీస్తులో ఎదుగుతావు, దేవుని ఆత్మీయ జీవితంలో ఎదుగుతావు. అర్థమైందా? ఈ సత్యము లోపల లేకుండా నువ్వు పైన రాసుకొని ఐ యామ్ ఏ క్రిస్టియన్, నేను కూడా క్రైస్తవుని, నేను కూడా బాప్టిజం తీసుకున్నానంటే ప్రయోజనం లేదు. నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేకుండా పోయేదానికి కారణం ఏదంటే నీ లోపల సత్యం లేదు, నీ లోపల దేవుని యొక్క ప్రేమ లేదు. దేవుని యొక్క ప్రేమ నీ లోపల ఉంటే చెడుతనాన్ని నువ్వు వదిలిపెడతావు. దేవుని యొక్క ప్రేమ నీ లోపల ఉంటే నీవు చెడ్డ కార్యాలను విడిచిపెడతావు. దేవుని యొక్క సత్యము నీ లోపల ఉంటే నీవు సత్యమే పలుకుతావు, సత్యమే పలుకుతావు. అర్థమైందండి? మనం అప్పుడప్పుడు కొన్ని డైలాగ్లు వేసుకుంటా, నేను సత్యమే మాట్లాడతానని కదా, సత్యమే మాట్లాడతామని చెప్పి మనం అంటూ ఉంటాం కదా. సత్యం మాట్లాడేవాడికి అర్థమైందండి? ఈ మనిషి కనిపించినప్పుడు ఈ మనిషి మాట, ఆ మనిషి కనిపించినప్పుడు ఆ మనిషి మాట మాట్లాడతాడా? சத்தியத்தை பேசுறவன் இந்த ஆள் இருக்கிறப்ப இந்த ஆள் பேச்சு, அந்த ஆள் இருக்கிறப்ப அந்த ஆள் பேச்சு பேசுவாங்களா? பேசுவாங்களா? உண்மை பேசுறவங்க பேசுவாங்களா? ஆளுக்கு ஏத்த வேஷம் போடுவாங்களா? அவன் இல்லாதப்போ ஒரு பேச்சு, இருக்கிறப்போ ஒரு பேச்சு இல்லையா? இவன் இருக்கிறப்போ ஒரு பேச்சு, இவன் இல்லாதப்போ ஒரு பேச்சு. అర్థమైందండి? సత్యములో ఉండేవారు అలా మాట్లాడేదానికి ఆస్కారం ఉండదు. కారణం ఏదంటే తన లోపల అలాగా మాట్లాడుతుంటే తన లోపల ఏముంది అనేది చెడుతనము ఉన్నది, చెడ్డ ఆలోచన ఉన్నది, చెడ్డ తలంపు ఉన్నది. కాబట్టి సంఘానికి నేను తెలియజేసే మాట, ఒకవేళ పాస్టర్ గారు మీ గురించి ఎలా అని చెప్పి ఒకవేళ మీ దగ్గర ఎవరైనా అన్నారనుకోండి, వెంటనే మీరు వచ్చి నన్ను అడిగేయండి. మీరు వచ్చి నన్ను అడగండి. అడిగినప్పుడు తెలిసిపోద్ది చెప్పినవాడు దొంగ మంచివాడు అని తెలిసిపోద్ది. అర్థమైందండి? ఇప్పుడు ఒకవేళ నేను ఏమీ అనుకున్నా కూడా అని నాని సృష్టించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అనని మాటని అని నాని సృష్టించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఏమీ భయం లేదు. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే, పాస్టర్ గారు ఇలా అన్నారు మిమ్మల్ని అని అంటే వెంటనే వచ్చి మీరు చెప్పండి, అయ్యా పలానోడి దగ్గర పలానా ఆమె దగ్గర నువ్వు ఇలా అన్నావంట అని చెప్పి నన్ను అడుగు, నీకు క్లారిటీ దొరికిపోద్ది. ఏది అబద్ధం ఏది సత్యం అనేది తెలిసిపోద్ది, మీకు క్లియర్ తెలిసిపోద్ది.
అలా మీరు అడగకుండా అయ్యో పాస్టర్ గారు నా గురించి నా అన్నడా అని లోపల నీవే ఆలోచించుకొని నా మీద కానీ ఒకళ్ళ అసూయ కోపం పెంచుకుంటే నాకేం ప్రాబ్లం లేదు. నీ దేహానికే రోగం కదా, నీ ఎముకలే బలహీనం అయిపోతాయి, అది నీకే రోగం. అదే నువ్వు అడిగేసినావు అనుకో, నీ కాడ ఏముండదు, నా కాడ ఏముండదు, నీ దగ్గర ఏమి ఉండదు, నా దగ్గర ఏముండదు. అర్థమైంది? గత దినంలో మనకు దగ్గరకు వచ్చిన స్పీకర్ అర్థమైందండి. మేము అక్కడ టిఫిన్ చేసేటప్పుడు ఒక విషయం మేము మాట్లాడుకున్నాం. అంటే ఆయన అడిగిన మాట ఏదేనంటే, అయ్యా మీకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా, మరి ఇప్పుడు 5 yearsకి ఒకసారి మీకు ట్రాన్స్ఫర్స్ వచ్చిందా, రిటైర్మెంట్ ఎప్పుడు, ఇవన్నీ అడుగుతున్నాడు కదా. దాంట్లో కూడా ఎడ్విన్ కూడా ఉన్నాడు. అర్థమైందా? మేము చెప్తున్నప్పుడు అప్పుడు నన్ను అడిగాడు, అయ్యా ఇక్కడికి నువ్వు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది అని చెప్పి. నేను చెప్పిన ఈ మార్గం అండమాన్లో 8 సంవత్సరాలు చేశాను, తర్వాత నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది, ఇక్కడేను ఇప్పటికీ 14 సంవత్సరాలు అయింది హైదరాబాద్కి వచ్చి. 1 year కోసం నన్ను అక్కడి నుంచి పంపించారు, కానీ 15 years అవుతుంది. నేను ఖచ్చితంగా ఈ ఇయర్ నేను ఎలాగైనా వెళ్ళిపోవాలని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ అక్కడి నుంచి పాస్టర్లు వచ్చేదానికి భయపడుతూ ఉన్నారు, అక్కడి నుంచి పాస్టర్లు వచ్చేదానికి భయపడుతూ ఉన్నారు. కాబట్టి మేము 15 సంవత్సరాలుగా ఇక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాము కదా, అదే సంఘాలలో మేము పరిచర్య చేస్తున్నాము, కానీ మేము ఏ భయం లేకుండా పరిచర్య చేస్తున్నాము. ఇప్పుడు మాకేం ప్రాబ్లం లేదు కదా, సంఘాలలో ఏం ప్రాబ్లం లేదు అన్నప్పుడు అప్పుడు ఎడ్విన్ అన్నాడు, కరెక్ట్ అయ్యగారు చెప్పింది. ఇక్కడ నుంచి కొంతమంది పాస్టర్లు చెన్నైకి వెళ్ళిపోయి అక్కడ బ్యాడ్గా చెప్తున్నారు, అక్కడ సంఘాల గురించి బ్యాడ్గా చెప్తున్నారు బట్టిదా ఇప్పుడు మిగతా వాళ్ళు వచ్చేదానికి భయపడుతూ ఉన్నారు. ఇప్పుడు అయ్యగారు వాళ్ళు చూడండి 15 సంవత్సరాలు ఇక్కడే చేస్తున్నారు, ఇప్పుడు వీళ్ళు చేయలేదా పరిచర్య అనేది మాట్లాడుకున్నాం. ఈ విషయాన్ని ఆయన వాక్యం చెప్తా ఏం చెప్పారంటే, రోషి పాస్టర్ గారు చెప్పారు ఇక్కడికి రెవరెంట్లు వచ్చేదానికి భయపడుతున్నారు అని చెప్పి, రెవరెంట్లు వచ్చేదానికి భయపడుతున్నారు అని చెప్పేసి. ఈ మాటని జేజనగర్లో ఉన్నవారు వాళ్ళు ఎలా తీసుకున్నారని అంటే వేరేలాగా అంటే మా గురించి ఏమో చెప్పినట్టుండి అయ్యగారు అన్నట్టు వాళ్ళు తీసుకుంటారు. దాంట్లో ఒక ఎల్డర్ అడిగిండు, ఆ ఎల్డర్కి నేను క్లారిటీ ఇచ్చిన, అడిగిన దాన్ని బట్టి. ఇప్పుడు అడగకుంటే రోషి పాస్టర్ ఏదో చెప్పేసాను మా గురించి. మేము చెప్పింది ఏంది, అక్కడ మా పర్సనల్, అది మా విషయం మేము మాట్లాడుకున్నాం. కానీ ఆయన చెప్పిన దాంట్లో వాళ్ళు అర్థం చేసుకున్నది వేరేగా, ఆయన చెప్పిన మాట కరెక్టే కానీ వాళ్ళు అర్థం చేసుకుంది వేరేగా. అలాగనే ఈరోజు ఒకవేళ మీ దగ్గర కూడా ఎవరైనా ఏదైనా చెప్పారనుకో, వెంటనే వచ్చి నన్ను అడగండి, దానికి క్లారిటీ వచ్చేస్తుంది, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అర్థమైందండి? సత్యములో ఉన్నవారు సత్యాన్ని మాట్లాడతారు, సత్యములో ఉన్నవారు చెడుని తీసివేస్తారు. అవునంటే అవును, కాదంటే కాదు, యథార్థంగా ఉంటారు. మీరే నాకాడే కాదు, ఒకవేళ మీ గురించి ఎవరైనా వేరే వాళ్ళు మీ గురించి ఎవరైనా మీకు చెప్పారనుకో, మీకు తెలిసిందనుకో, వెంటనే ఆమె మీద శత్రుత్వను పెంచుకోబాకండి. జెంట్స్ అయినా సరే, ఒకవేళ మీకు ఎవరైనా చెప్పినట్టే వాళ్ళ మీద శత్రుత్వం పెంచుకోబాకు, వెంటనే వాళ్ళని అడిగితే మీకు కూడా క్లియర్ అయిపోద్ది, మీరు కూడా సమాధానంగా ఉండగలరు, మీరు కూడా ప్రేమగా ఉండగలరు. అర్థమైందండి? ఈరోజు ఒక యూనిటీ లేకుండా డివైడ్ అయ్యేదానికి కారణాలు ఏదంటే, అర్థమైందండి, ఒకరిని అర్థం చేసుకోక, ఒకరు మాటలు తెలుసుకోకుండా తప్పుడైన ఆలోచనలు, తప్పుడైన ఆ యొక్క మాటలు వెళ్ళిపోతుంది. దాన్ని బట్టి మనం లోపలనే ఆ కక్ష పెంచుకుంటున్నాం. అర్థమైందా? సత్యం ఉంటే మనం అలాగా యథార్థంగా మాట్లాడతాం. దేవుని వాక్యం అదే చెప్తుంది, మనలో సత్యం లేనంత వరకు మనం ఆత్మీయతలో ఎదగలేం, విశ్వాస జీవితంలో ఎదగలేం, ఆత్మీయ జీవితంలో ఎదగలేం. బైబిల్ అదే చెప్తుంది, నిజంగా నీ లోపల సత్యం ఉంటే నీవు క్రీస్తు వలే ఉంటావంట. క్రీస్తు మనసు నీలో వస్తుందంట. క్రీస్తు మనసు, ఒకరిని ప్రేమించే మనసు, ఒకరికి చెడు ఆలోచించదు, ఒకరికి గుంత దవ్వదు, ఒకరి మీద చెడ్డ మాటలు పలకదు, క్రీస్తు మనస్సు. కాబట్టి క్రైస్తవులు అని చెప్పుకుంటున్న మనము
యేసు రక్తంలో కడగబడ్డ మనము ఈరోజు ఆ సత్యానికి మనం లోబడి సత్యముతో మనం జీవించినప్పుడు మనము చెడుతనాన్ని విడిచిపెడతాం. దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తాం. అలా దేవుని యందు భయభక్తి కలిగి జీవించినప్పుడు నీవు ఆత్మీయతలో వర్ధిల్లుతావు కదండి. ఆత్మీయంగా వర్ధిల్లుతావు, శారీరకంగా కూడా నీవు వర్ధిల్లుతావు, ఆశీర్వాదకరంగా ఉంటావు. అంతేకాదు నీ దేహానికి అది ఏమిస్తుందంట? ఆరోగ్యం ఇస్తుంది. నీ ఎముకలకు అది బలమిస్తుంది. దేవుని వాక్యం అదే చెప్తుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 31-2 చూడండి. 31వ అధ్యాయము యోహాను సువార్త 8వ అధ్యాయం 31 వచ్చిన 32 వచ్చిన కూడా చదవండి. యోవాను ఏదైనా చూసి వచ్చాం 8వ అధికారం 32 కూడా పడింగా. మీరు నా వాక్యమందు నిలిచిన వారు అయితే నిజముగా మీరు నాకు శిశువులై ఉండి సత్యముని మీరు ఏం చేస్తారంట? గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా చాలు. దేవుని వాక్యం చెప్తున్నది. అర్థమైందండి? మీరు నిజంగా నా వాక్యాన్ని వింటే, నా వాక్యంతో మీరు జీవిస్తే మీరు దేంట్లో నిలబడతారని చెప్పిండు? సత్యములో నిలబడతారు. బైబిల్ చెప్తున్న మాట అది. మీరు నాకు శిశువులై ఉంటారు కదా. దేవుడు చెప్పిన మాట అది. నాకు విశ్వాసులై ఉంటారని చెప్పలాడా. మీరు నాకు శిశువులై ఉంటారు. మనం అందరం కూడా ఆయన బిడ్డలమే. ఎప్పుడు ఆయన బిడ్డలుగా మనం మారుతామంట? దేవుని వాక్యాన్ని విని, దేవుని వాక్యాన్ని గైకొని, దేవుని వాక్య సత్యములో మనం జీవించినప్పుడు ఆయన బిడ్డలుగా మనం మారిపోతామంట. ఆ సత్యము మిమ్మల్ని ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా మారుస్తుంది కదండి. ఆశీర్వాదం ఇస్తుంది, ఫ్రీడమ్, స్వాతంత్రం ఇస్తుంది, బంధకం నుంచి నిన్ను విడిపిస్తుంది. నీకున్న బంధకం నుంచి ఒక విడుదల ఇస్తుంది కదా. ప్రతి సంవత్సరం మనము ఆగస్టు 15 జనవరి 26లో మనం ఏం చేస్తుంటాము? భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి మనము కొనియాడుతూ ఉంటాం. అంటే బ్రిటిష్ వారి కాలంలో వారి పట్ల మనము బంధకములో ఉన్నాం, బానిసత్వంలో ఉన్నాము అని వాటి నుంచి ఒక విడుదల ఇచ్చారని చెప్పి దాన్ని కొనియాడుతూ ఉంటాం. అలాగనే ఈరోజు సాతాను యొక్క బంధకములో నుంచి నీకు ఒక విడుదల కలిగించాలంటే, రోగంలోంచి నీకు ఒక విడుదల కలిగించాలంటే, కష్టం అనే దాంట్లోంచి నీకు ఒక విడుదల కలిగించాలంటే, బాధలోంచి నీకు ఒక విడుదల కలిగించాలంటే, ఈ యొక్క బంధకాలన్నిటిలోంచి కూడా నీళ్ళని విడిపించి నీకు స్వాతంత్రం రావాలంటే నీవు దేంట్లో జీవిస్తే వస్తుందంట? దేవుని వాక్యంలో జీవిస్తే, దేవుని సత్యంలో జీవిస్తే. ఈ వాక్యం అనే సత్యమే నీకు విడుదల ఇస్తుంది. ఈ వాక్యం అనే సత్యమే నేను బంధకంలోంచి నీకు ఒక విడుదల కలిగిస్తుంది. ఈ వాక్యం అనే సత్యమే నీకు అనారోగ్యానికి ఆరోగ్యం కలిగిస్తుంది. ఈ వాక్యం అనే సత్యమే నీ కన్నీటిని తుడుస్తుంది. ఈ వాక్యం అనే సత్యమే నిన్ను ప్రతి ఒక్క సాతాను యొక్క బంధకములో నుంచి నీకు విడుదల కలిగిస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది కదా. కాబట్టి నా వాక్యాన్ని ఎవరైతే వింటారో వారిలో సత్యం ఉంటుంది అనేది బైబిల్ చెప్తున్నది. దేవుడు చెప్తున్న మాట. దేవుడే ఆ మాట అన్నాడు. నువ్వు నిజంగా నా వాక్యాన్ని వింటే నా సత్యంలో నువ్వు ఉంటావు. నా సత్యంలో నువ్వు ఉంటే నా శిష్యుడిగా నువ్వు మారిపోతావు. నా శిష్యుడిగా నువ్వు ఉంటే నీకు విడుదల కలుగుతుంది, స్వాతంత్రం వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, దీవెన వస్తుంది అని చెప్పాడు. అర్థమైందండి? ఈరోజు మన కుటుంబంలో ఉన్న ఆ బంధకాలు అన్నీ విడిపోవాలి అంటే, మన హృదయంలో ఉన్న కదండి ఆ యొక్క చెడుతనాన్ని మనం వదిలిపెట్టాలి అని అంటే దేవుని సత్యంలో మనం జీవించాలి. దేవుని వాక్యంలో మనం జీవించాలి. దేవుని వాక్యముతో ఎప్పుడైతే మనం జీవిస్తామో, వాక్యము లేకుండా, వాక్యానికి లోబడకుండా, వాక్య ప్రకారం జీవించకుండా నేను సత్యంలో ఉన్నాను అని అంటే అది నీ భ్రమ. మళ్ళీ చెప్తున్నా, నేను విశ్వాసి అనుకుంటే అది నీ భ్రమ. నేను దేవుని బిడ్డ అనుకుంటే అది నీ భ్రమ. దేవుడు క్లియర్గా చెప్పాడు, నా సత్యంలో నా వాక్యంలో నువ్వు ఉంటేనే నువ్వు నా బిడ్డవి, లేకపోతే నువ్వు నా బిడ్డవి కాదు అంటూ ఉన్నాడు బైబిల్ చెప్తున్న మాట. కాబట్టి ఇప్పుడు యెహోవా యందు భయభక్తి కలిగి జీవించేవాడు చెడుతనాన్ని ఏం చేస్తాడంట? విసర్జిస్తాడు. విసర్జించే దానిని బట్టి నీకేం కలుగుతుందా? నీ దేహానికి ఆరోగ్యం కలుగుతుంది, నీ ఎముకలకు బలము కలుగుతుంది అంటూ ఉన్నాడు. అదే సామెతల్లో మనం చూసినప్పుడు 4వ అధ్యాయం
20వ వచనం నుంచి చదవండి. నీతిమొలిగలు 4వ అధికారం 20వ వచనం. సామెతలో 4వ అధ్యాయము 20వ వచనం. ఆమేన్. ఓకే, పోదు. నా కుమారుడా, నా కుమార్తె, నా మాటలు ఆలకింపుము, నా వాక్యములకు నీవు చెవియొగ్గము, తొలగిపోనీయకము. దొరికిన వారికి అవి జీవమును, సర్వ శరీరమునకు ఏమిస్తుందంట? ఆరోగ్యం ఇచ్చును. చాలు. ఇక్కడ ఇది ఇంకా సూపర్. అక్కడైతే దేహానికి ఎముకలకి అన్నాడు, ఇక్కడ సర్వ శరీరముకి అని చెప్పాడు. ఫుల్ టోటల్ బాడీ. టోటల్ బాడీ కదండి. టోటల్ బాడీ మనం ఏం చేస్తాము? పోయి చెకప్ చేయించుకుంటాం. టోటల్ బాడీ ఏం చేస్తాము? చెకప్ చేయించుకుంటాం కదా. ఇప్పుడు మాకు బిషప్ అమ్మ కూడా చెప్పారు, అయ్యా అక్కడ ఎవరైనా క్రిస్టియన్ డాక్టర్ ఉంటే మీరు టోటల్ బాడీ చెకప్ చేయించుకోండి, దానికి ఎంత పే చేయాలో అది నేను పే చేసేస్తానని చెప్పి. ఇక్కడ ఉన్న పాస్టర్లు అందరికీ మేము పోయి, నేను సర్వణ గారు వాళ్ళు వెళ్ళాం. ఇమానుయేల్ డాక్టర్, విక్టర్ ఇమానుయేల్ డాక్టర్ గారు అని ఆయన పోయి కన్సల్ట్ చేసి వచ్చాం. ఆయన దగ్గర ఒక కొటేషన్ తీసుకున్నాం. అర్థమైంది? టోటల్ బాడీ చెకప్. అలాగనే ఇక్కడ దేవుని వాక్యముతో నీవు జీవించినప్పుడు, ఆ వాక్యాన్ని నీ చెవులోంచి తొలగించుకోకుండా నీ హృదయంలోకి చేర్చుకున్నప్పుడు, అర్థమైందండి? ఈ వాక్యము ఎవరికైతే దొరుకుతుందో వారికి జీవం అంట. అంటే దొరుకుతుందంటే ఎవరైతే వింటారో, గైకుంటారో వారు జీవిస్తారని బైబిల్ చెప్తున్నమాట. இல்லையா? கர்த்தரோட வசனத்தை யார் கேட்டு கீழ்ப்படிந்து அதன்படி நடக்கிறாங்களோ அவங்க ஜீவிப்பார்கள். దొరికిన వారికి, கேட்காதவங்களுக்கு இல்ல. நீ சும்மா உக்காந்து கேட்குற மாதிரி நீ நடிச்சேன்னா அது ஊப்பாடு. அது ஆண்டவர் பார்த்துக்குவாரு. அது ஆண்டவர் பார்த்துக்குவாரு. உண்மையா நீ ஆண்டவருக்குள்ள உக்காந்துங்கன்னு, ஆண்டவர் சமூகத்தில் உக்காந்துங்கன்னு, ஆண்டவர் என்னோட பேசுறாரு, ஆண்டவர் இன்னைக்கு என்னோட பேசுறாரு, என் இருதயத்துக்குள்ள கர்த்தரோட வார்த்தை இருக்கணும், அதன்படி நான் நடக்கணும், ஆண்டவருக்கு விருப்பமில்லாத அந்த பொல்லாத சிந்தனை எல்லாம் எடுத்து போட்டு கர்த்தருக்கு பயந்து கர்த்தரோட வார்த்தைப்படி நான் நடக்கணும், இனிமே அவர் பிள்ளையா நான் மாறணும், ஆவிக்குரிய ஜீவித்திலே நான் வளரணும் அப்படின்னு நீ நினைச்சியன்னா உண்மையிலே நீ జీవిప. అలాగా నువ్వు అనుకుంటే నువ్వు జీవిస్తావు. బైబిల్ చెప్తుంది, నా వాక్యం ఎవరికి దొరుకుద్దో వాళ్ళు జీవిస్తారు. నా వాక్యానికి ఎవరు చెవి ఎక్కుతారో వాళ్ళు జీవిస్తారు. ఆ జీవితంలోనే దేవుడు ఏమన్నాడు? సర్వ శరీరానికి ఏమిస్తాడంట? ఆరోగ్యము కలుగు చేస్తా. సర్వ శరీరక టోటల్ అప్ టు బాటం దాకా, అప్ టు బాటం దాకా దేవుడు నీకు ఆరోగ్యాన్ని కలిగిస్తానని దేవుడు అంటూ ఉన్నాడు. సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తాడంట. ఎంత గొప్ప మాట చెప్తున్నాడండి ఆడ కదా. ఫుల్ టోటల్ పైనుంచి కింద దాకా నీకు దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు. నీకు దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. నీ బంధకము నుంచి దేవుడు నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. అర్థమైందండి? ఈ యొక్క స్త్రీ ఎన్ని సంవత్సరాల నుంచి రోగంతో ఉంది? ఎత్తిన వర్షం 18 వర్షం లే 18 వర్షం 18 సంవత్సరాలు ఈమె రోగముతో ఉంటే యేసు ప్రభువు ఆ చివరి ప్రసంగం, అది చివరి ప్రసంగము, దేవుని మందిరానికి, ఆ యొక్క మందిరంలోకి వచ్చాడు. ఆ మందిరంలోకి వచ్చాడు. లాస్ట్ ప్రసంగం అది. ఆ ప్రసంగం చేసిన తర్వాత సిలువకి అప్పగించాలి. ఆ ప్రసంగం చేసిన తర్వాత సిలువకి అప్పగించాలి. అర్థమైంది ప్రియుడా? ఈమె 18 సంవత్సరాల నుంచి ఆ యొక్క దేవుని యొక్క మందిరానికి వస్తానే ఉంది. అర్థమైందండి? 18 సంవత్సరాలు అంటే 57 వారాలు. 57 వారాలు. అర్థమైందండి? 1000 ఆరాధనలో కలుసుకుందాము. 1000 ఆరాధనలో కలుసుకున్నదాము.
57 వారాలు దేవుని మందిరానికి వస్తానే ఉంది. 1000 ఆరాధనలు కలుసుకున్నది. లాస్ట్ ప్రసంగం ఆ లాస్ట్ ప్రసంగంలోకి వచ్చినప్పుడు ఆ లాస్ట్ ప్రసంగంలో దేవుడి ఆమెను ముట్టుతున్నట్టు బైబిల్ చెప్తుంది. విశ్రాంతి దినమున దేవుడు ఆ యొక్క మందిరములో బోధిస్తూ ఉన్నప్పుడు 18 సంవత్సరాలు రోగముతో ఉన్న బలహీనమై వంగిపోయిన ఆ యొక్క స్త్రీ నీ దేవుడు ముట్టి బాగు చేస్తూ ఉన్నాడు. చేస్తున్నాడు. ఆ లాస్ట్ ప్రసంగానికి ఒకవేళ ఆమె కానీ రాకుండా కానీ ఉండి ఉంటే ఆ వారం ఆమె పరిస్థితి ఏమయ్యేది? ఆ లాస్ట్ వారం ఆమె కానీ రాకపోతే అదే బలహీనతతో ఆమె ఉండేది కదా, అదే బంధకముతో ఆమె ఉండేది. సాతాను బంధకాలలో ఉండి ఆమె అదే రోగముతో చచ్చిపోయి ఉండేది. అర్థమైందండి? కాబట్టి దేవుని యొక్క మందిరములో ప్రతి వారము నువ్వు కొన్ని సంవత్సరాలుగా వస్తూ ఉన్నావు. ఒకవేళ ఈరోజే దేవుని వాక్యముతో మాట్లాడి నిన్ను స్వస్థపరచాలి అనుకున్నప్పుడు ఒకవేళ ఆ వారం నువ్వు రాకపోతే ఇదే లాస్ట్ ప్రసంగం, రేపు దేవుని రాకడ వచ్చేస్తుంది. నీ పరిస్థితి ఏంది చెప్పండి? నీ పరిస్థితి ఏంది? ఈరోజు రానోళ్ళ పరిస్థితి అంతా అదే. ఇదే దేవుని యొక్క రాకడ సమీపము, ఆఖరి దినం. నెక్స్ట్ డే లేదు అనుకో, ప్రభు రాకడ వచ్చేసింది. నీ పరిస్థితి ఏంది? ఒకవేళ రానోళ్ళ వారులలో దేవుడు ఏదో మాట్లాడి ఏదో మిరాకిల్ చేయాలని చెప్పి అనుకుంటాడు. ఇప్పుడు వారు రాలే, వాళ్ళ పరిస్థితి ఏంది? కాబట్టి ప్రతి వారము దేవుని మందిరంలోకి ఉండాలి నువ్వు. ప్రతి వారము దేవుని మందిరానికి అందుకే నువ్వు రావాలి. యేసు ప్రభు పరిచర్య చేసేటప్పుడు 8 ఇళ్లలో ప్రసంగం చేశాడు. 8 ఇంట్లో ఆయన ప్రసంగం చేసినట్టు బైబిల్ మార్కు సువార్తలో చెప్తుంది. కొండ మీద ప్రసంగం చేశాడు కదా, దేవుని యొక్క మందిరంలో ప్రసంగం చేశాడు కదా. దేవుడు ప్రసంగము బోధిస్తానే ఉన్నాడు. ఇప్పటికీ ఆయన బోధిస్తానే ఉన్నాడు. దేవుని వాక్యం ద్వారా నీకు బోధిస్తానే ఉన్నాడు. ఈ యొక్క దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు విని దేవుని వాక్యాన్ని నీవు చెవియొగ్గి దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నీవు సొంతం చేసుకుంటావో అప్పుడు నువ్వు జీవిస్తావు. నీ సర్వ శరీరానికి ఆరోగ్యం కలుగుద్ది. నీకున్న బంధకాల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీకున్న ప్రతి ఇబ్బందుల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. అర్థమైందండి? కాబట్టి ప్రతి వారం దేవుని మందిరంలో ఉండాలి నువ్వు. ప్రతి వారం దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ వారంలో దేవుడు నిన్ను టచ్ చేయాలంటే టచ్ చేస్తాడు. ఈ వారంలో నిన్ను బాగుపరచాలంటే బాగుపరుస్తాడు. కాబట్టి ప్రతి వారం మిస్ అవ్వకుండా దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యాన్ని గైకొని దేవుని యందు భయభక్తి కలిగి దేవుని సత్యంలో నువ్వు నడుచుకున్నప్పుడు నీ దేహానికి దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. నీ ఎముకలకు దేవుడు బలం ఇస్తాడు కదా. సాతాను ద్వారా బంధించబడిన 18 సంవత్సరాలు బంధకములో కట్టబడిన ఆమె బంధకాలను దేవుడు విడిపించాడు. ఈరోజు నువ్వు ఏ బంధకములో ఉన్నావో నీకు ఒక విడుదల దొరకకుండా కొన్ని సంవత్సరాలుగా బంధకములోనే ఉండిపోయావేమో. ఈరోజు అందులోంచి దేవుడు నిన్ను విడిపించాలి అంటే నీవు సత్యములో జీవించాలి. దేవుని వాక్యాన్ని నువ్వు వినాలి. 18 సంవత్సరాలు ఆమె విడిచిపెట్టలేదు. ప్రతి వారం దేవుని మందిరానికి వస్తుంది. దేవుని మాటలు వింటానే ఉంది. ఆమె జీవితానికి యేసు ప్రభు యొక్క లాస్ట్ ప్రసంగం, ఆ విశ్రాంతి దినములో ఆమెకు ఒక స్వస్థత, బంధకం నుంచి ఒక విడుదల దేవుడిస్తున్నాడు. సాతాను యొక్క బంధకం నుంచి దేవుడు విడిపిస్తూ ఉన్నాడు. అదే దేవాది దేవుడు ఆ రోజు బోధించిన అదే దేవుడు ఈరోజు వాక్యం ద్వారా నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఏ బంధకములో నువ్వు ఉన్నావో
ఏ రోగములో నువ్వు ఉన్నావో, ఏ సాతాను యొక్క పిడిలో నువ్వు ఉన్నావో, ఈరోజు నిన్ను విడిపించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అది నీ పట్ల జరగాలంటే ఏం చేయాలి? నువ్వు చెప్పండి, ఏం చేయాలి? నా కుమారుడా, నా కుమార్తె, నా వాక్యాన్ని వినియము, చెవియొగ్గము, గైకొనము కదా. అది నీకు దొరికినప్పుడు అది నీకు జీవాన్ని ఇస్తుంది, నీ సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది. అర్థమైందండి? ఏదో వారము వచ్చిపోతే సరిపోదు. పాస్టర్ గారు చెప్పింది కాబట్టి వచ్చిపోతే సరిపోదు. వచ్చిన నీవు వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని గైకొనాలి. నీ లోపల సత్యమనే దాన్ని నీవు రాసి పెట్టుకోవాలి. అది ఎప్పుడైతే నువ్వు రాసి పెట్టుకుంటావో అప్పుడు నీ లోపల ఉన్న చెడు అంతా పోద్ది. చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, ఒకరి మీద చెడు చెప్పేది కదా, ఒకరిని ఇది చేసేది, అవన్నీ పోతాయి. అర్థమైందంటే ఇక మీట నువ్వు అలా పెట్టుకున్నావనంటే అది నీకే బలహీనం. ఇప్పటికైనా మారు మనసు పొందు. ఇప్పటికైనా నీ హృదయంలో ఉన్న చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ క్రియలు అన్నీ వదిలిపెట్టాయి. అప్పుడే నువ్వు నిజమైన దేవుని బిడ్డవి. అలా కాకపోతే నువ్వెంత బైబిల్ చదివినా, నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వెంత మందిరానికి వచ్చినా, నువ్వెంత దశం భాగం ఇచ్చినా, నువ్వెంత ఉపవాసం ఉన్నా వేస్ట్. కొంచెం కూడా నువ్వు దేవుని బిడ్డగా ఉండలేవు. కొద్ది కూడా దేవుడు ఒప్పుకాడు నిన్ను. నీవు నా శిశువుడు, నా కుమారుడివి, నా కుమార్తెని ఒప్పుకాడు దేవుడు. ఒప్పుకాడు. ఎందువల్లంటే దేవుని బిడ్డలో సత్యం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. క్రీస్తు వలె జీవిస్తావని దేవుడే అంటున్నాడు. నా వలే నువ్వు జీవిస్తావు అంటున్నాడు. నా వలే నీకు ప్రేమ ఉంటుంది అంటున్నాడు. క్రీస్తు ప్రేమ ఉండేవారు చెడు ఆలోచించరు, చెడు చేయరు కదండి. ఎవరి మీద నింద మోపరు, ఎవరి మీద చెడ్డ మాటలు పలకరు, ఎవరి మీద అపనిందన వేయరు. కాబట్టి ఈరోజు నీకు మంచి మనస్సు, మంచి ఆలోచన, మంచి తలంపులు, మంచి జీవితం, మంచి ఆరోగ్యం, దేవుని యొక్క ఆశీర్వాదము, దీవెనలు, అవన్నీ నీకు, దేవుని యొక్క దయ నీకు కావాలి అంటే ఈరోజు దేవుని వాక్యం నీకు ఏదైతే బోధించిందో ఆ వాక్యానికి లోబడి, ఆ వాక్య ప్రకారం ఈరోజు నీ తప్పు ఒప్పుకో. దేవుని దగ్గర ఒప్పుకొని జీవిస్తే నీవు సత్యంలో జీవించినట్టు, నీవు ఆత్మీయతలో ఎదిగినట్టు. అప్పుడు నువ్వు ఎదుగుతావు ఆత్మీయతలో, అప్పుడు నీ విశ్వాస జీవితంలో ఎదుగుతావు, అప్పుడు నీ ప్రార్థన జీవితంలో ఎదుగుతావు, అప్పుడు నీ భక్తి జీవితంలో నువ్వు ఎదుగుతావు. అది నిజమైన భక్తి. అప్పుడు దేవునికి నువ్వు ఇష్టంగా ఉంటావు. అప్పుడు దేవుడు నీ పట్ల కార్యాలు జరిగిస్తాడు. అప్పుడు నీ ఇంట్లో ఉన్న సాతాన్ని దేవుడు తరిమి కొడతాడు. నీ ఒంట్లో ఉన్న సాతాన్ని దేవుడు తరిమి కొడతాడు. 18 సంవత్సరాలు ఆమె ఒంటిలో ఉన్న ఆ సాతాన్ని దేవుడు తరిమి కొట్టలేదా కదా. ఆమె నడుము వంగిపోయిన స్త్రీ, నడుము వంగిన ఆమె తల పైకెత్తుద్దా కింద దింపుద్దా? పైకెత్తుద్దా? నడుము వంగిపోయినా తల పైకెత్తుద్దా? ఏమింటున్నామో మనం కదా. వంగిపోయిన ఆమె తల ఎక్కడ ఉంటుంది? కిందనే ఉంటుంది కదా. ఇప్పుడు ఆమె వంగిపోయేదానికి కారణం ఏంది? చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ క్రియలు కదా, చెడ్డ చూపు కదా, చెడ్డ మాటలు, అపనిందపు మాటలు అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? ఈ మైండ్లోంచే కదా. ఇప్పుడు ఈ మైండ్లోంచి వస్తుంది కాబట్టి ఇప్పుడు సాతాను దేనిని బలహీనపరిచింది? ఆమె తలను వంచింది, ఆమె శరీరాన్ని వంచింది, శరీరాన్ని వంచేసింది. దేవుని వైపు చూడనీలా. కాబట్టే ఈరోజు నీ చెడ్డ తలంపు, నీ చెడ్డ ఆలోచన, నీ చెడ్డ క్రియలు, ఒకరి మీద నింద వేసేది, ఇవన్నీ మానుకుంటే నువ్వు తలెత్తుకుంటావు. ఆకాశం వైపు తలెత్తి దేవుని వైపు చూస్తే నీ ప్రార్థన వింటాడు. నువ్వు సత్యంలో ఉన్నట్టు. అవన్నీ లేకుండా అన్ని లోపల పెట్టుకొని నువ్వు ఉంటే రోజు రోజుకు నువ్వు కూడా ఏమైపోతావు? ఆత్మీయ జీవితంలో వంగిపోతానే ఉంటావు. నువ్వు ఎదిగేదానికి ఆస్కారము ఉండదు. విశ్వాస జీవితంలో ఎదిగేదానికి ఆస్కారము ఉండదు. కాబట్టి ఈ రోజుకైనా మనసు మార్చుకో, ఈ రోజుకైనా జీవితాన్ని మార్చుకో. ఇంక మీట ఎవరి మీదైనా చెప్పేది అన్నీ వదిలేయి
కదా, ఎవరినైనా ఇది చేసేది వదిలేయి. అరే నేను నా ఆత్మీయ జీవితంలో నా కుటుంబం నా దేవుళ్ళ ఎదగాలి, నేను నా కుటుంబం స్పిరిచువల్గా ఉండాలి, నేను నా పిల్లలు దేవుని ప్రార్థనతో జీవించాలి, నేను నా కుటుంబము దేవునితోటే బలము పొందుకోవాలి అనేది ఎక్కువ ఆలోచించు కదా. ఎవడి గురించో ఆలోచించి నువ్వెందుకయ్యా రోగం తెచ్చుకుంటావు? ఎవడి గురించి ఆలోచించి నువ్వెందుకమ్మా రోగం తెచ్చుకుంటావు? లేనిపోని టెన్షన్ ఎందుకు కదా, లేనిపోని ఆలోచనలు ఎందుకు కదా. ఎవడు పాపం వాడు అనుభవిస్తాడు కదా, ఎవడు శాపం వాడు ఎవడు తప్పు చేస్తే వాడిని దేవుడు శిక్షిస్తాడు, పనిష్మెంట్ ఇస్తాడు కదా. అరే మన లైఫ్ స్టైల్ ఎట్టుంది, మన ఫ్యామిలీ ఎట్టుంది, మనం ఎలా ఉన్నామనేది మనం చూసుకోవాలి, మనం అది చూసుకోవాలి. అలా ఎప్పుడైతే మనము ఆలోచించుకొని గ్రహించుకొని దేవుని వైపు తిరుగుతామో మన దేహానికి ఆరోగ్యము, మన ఎముకలకి బలము, అంతేకాదు సాతానులో దేంట్లయితే నువ్వు బంధించబడ్డావో అందులోంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు ఆశీర్వాదం ఇస్తాడు, నీకు దేవుని దయ ఉంటుంది, దేవుని యొక్క కృప ఉంటుంది, దేవుని యొక్క దీవెనలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఈరోజు సమర్పణ చేసుకో. ఇప్పటికైనా ఇంత వాక్యము దేవుడు నీతో మాట్లాడిన తర్వాత కూడా నువ్వు మారుకుంటే ఇంక నేను ఎవరు ఏమి చేయలేరు. ఐగుప్తులో కలిగిన రోగములలో ఏది నీకు రాకుండా ఉండాలి అంటే, ఐగుప్తులో కలిగిన తెగుళ్ళు ఏవి కూడా నీకు రాకుండా ఉండాలి అంటే, నీవు నా మాట వినిన ఆజ్ఞకు లోబడితే నేను నీకు ఆశీర్వాదం ఇస్తానన్నాడు. లేదు నేను ఇలాగనే ఉంటానంటే అది నీ కర్మ. ఎవరేం చేయలేరు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యానికి లోబడి, దేవుని వాక్యానికి చెవియొగ్గి, దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకొని, దేవుని యొక్క దయలో, దేవుని యొక్క సత్యములో నీ హృదయం అనే పలక మీద అది రాసుకొని దేవునితో నువ్వు జీవిస్తే నీ పట్ల దేవుడు కార్యాలు జరిగిస్తాడు. లేకపోతే అది దేవుని యొక్క తీర్పు లేకు నువ్వు వెళ్ళిపోతావనేది మర్చిపోవద్దు. నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే, నిజంగా నేను నిజమైన దేవుని విశ్వాసి అని నువ్వు చెప్పుకుంటా తిరుగుతూ ఉన్నావు అనుకో, ఈరోజు నీ చెడ్డ ఆలోచనలను వదిలిపెట్టాలి. నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే దేవుడు అదే చెప్పాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనాన్ని విసర్జిస్తాడు అని చెప్పాడు. నిజంగా దేవుని యందు నాకు భయం ఉంది, భక్తి ఉంది, నేను దేవునితో జీవిస్తున్నానంటే ఇప్పుడు ఉండే చెడ్డ అన్నీ వదిలిపెట్టు. అది నీకు, నీ దేహానికి, నీ సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది, నీకున్న బంధకాలను విడిపిస్తుంది, సాతాను యొక్క కట్ల నుంచి కూడా విడిపిస్తుంది. ఈరోజు నిన్ను కట్టబడిన ఆ సాతాను నుంచి, బంధకం నుంచి నువ్వు విడుదల పొందుకోవాలంటే ఈరోజు ప్రభు దగ్గర సమర్పించుకోవాల్సినదే. అలా నువ్వు సమర్పించుకుంటే ఈ రోజు నుంచి దేవుడు నీకు ఒక డెలివరీ ఇస్తాడు, ఒక విడుదల ఇస్తాడు కదండి. దేవుని సత్యంలో నీవు స్వతంత్రులుగా ఉంటావు. ఫ్రీడమ్. దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద కుమ్మరించబడద్ది, నీవు ఫ్రీగా ఉండిపోతావు. ఇన్ని రోజులు సాతాను ద్వారా కట్టబడిన నీ జీవితానికి దేవుడు ఆ బంధకం నుంచి విడిపించేదానికి ఇష్టపడుతున్నాడు. వాక్యము ద్వారా ఈ వాక్యమే నీకు విడుదల ఇచ్చేది, ఈ వాక్యమే నీకు స్వస్థత ఇచ్చేది, ఈ వాక్యమే నీకు రక్షణ ఇచ్చేది, ఈ వాక్యమే నేను బాగు చేసేది, ఈ వాక్యమే నేను ధైర్యపరిచేది, ఈ వాక్యమే నేను పరలోకానికి తీసుకుపోయేది. కాబట్టి వాక్యాన్ని నువ్వు వినకుండా, వాక్యానికి చెవియొక్కకుండా, ఇప్పుడు కాదు ఇంకా 100 సంవత్సరాలు నువ్వు చర్చకు వచ్చినా నువ్వు దేవుని బిడ్డవు కావు, నువ్వు దేవుని కుమారుడు కావు, దేవుని కుమార్తె కావు. చెప్పుకోవచ్చు నీకోసం నరకం సిద్ధం చేసి ఉంటాడు దేవుడు, అంతే. నీకోసము కదా. ధనవంతుడికి ఎన్నో చెప్పాడు, విన్నాడా వాడు? వినలేదు కదా. లాజరు విన్నాడు కదా. విన్నాడు కాబట్టి ఎక్కడ విన్నాడు? పరలోకం పోయినాడా, భూలోకం విన్నాడా? పరలోకం
లాజరు ధనవంతుడు భూలోకంలో ఉన్నారా, పరలోకంలో ఉన్నారా? భూలోకంలోనే చెప్పినప్పుడు లాజరు విన్నాడు, కానీ ధనవంతుడు విన్నాడా? ఆ పిచ్చోడు ఏదో చెప్పుకుంటా పోతాడు కదా. నన్ను ఎంతమంది అనుకుంటుండ్రట కదా. నేను పిచ్చోడు అవును. నా మాట ఎవరైతే విన్నారో ఆ రోజు నేను పైనుండి నవ్వుతా. పైనుండి మీరు అగ్నిగుండంలో ఉన్నప్పుడు చూసి నవ్వుతా. నేను చెప్పినా నేను విన్నారా అని అప్పుడు నవ్వుతా. అప్పుడు అర్థమవుతుంది మీకు. ఈరోజు మీకు పిచ్చోళ్ళలా కనిపించవచ్చు. ఎన్ని మాటలు చెప్పినా చెప్పుకొని బానీలే అని అనుకుని జీవితాన్ని మార్చుకోకపోతే నరకముదా, అగ్నిగుండం తప్పదు. కాబట్టి ఆ అగ్నిగుండంలోకి పోకుండా బంధకములో నుంచి, శరీరంలో నుంచి ఆరోగ్యము, సుఖము, సౌఖ్యము, జీవము అన్నీ దేవుడు ఇవ్వాలంటే ఈరోజు దేవుని మాటకి ఏం చేయాలి? నువ్వు లోబడి జీవించు. ఎందుకండి మనకి కదా. ఇంకొద్ది రోజులుంటే భూమిని వదిలిపెట్టి మట్టిలో పోతాం మనం. ఆడి గురించి ఈడి గురించి కదా, ఆడికి పుల్లలు పెట్టి ఈడికి పుల్లలు పెట్టి కదా. దేవుని బిడ్డలకు అవన్నీ తగ్గుతుందా? దేవుని బిడ్డలకు అవన్నీ తగ్గుతాయా? అరే దేవుని వాక్యంలో ఉన్న మనము కదా కుటుంబాలను విడదీయకూడదు, కుటుంబాలను చేర్చాలి. దేవుళ్ళో ఉన్న మనము మరే ఎవరినైనా కూడా ఐక్యపరచాలి, కానీ విడిపోకూడదు. వీడికి చెప్పేది వీడికి, వాడికి చెప్పేది వాడికి కదా. చెప్పేసి ఇచ్చేసి మళ్ళీ వీడు కనపడినప్పుడు మాత్రం సూపర్గా మాట్లాడేది కదా, వాళ్ళు కనపడినప్పుడు మాత్రం సూపర్గా మాట్లాడేది. అన్నీ దేవుడు ఏం చేస్తాడు? స్కాన్ చేస్తూనే ఉంటాడు కదా. వీడియో కెమెరా ఒకటి పెట్టేసి నీ లోపలే పెట్టిండు ఆయన. అది రికార్డింగ్ అవుతానే ఉంటుంది. నువ్వు ఎంత వేసి వేస్తావో అంతకు తగినట్టు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క వాక్యము ఎక్కడ ఉండాలంట? హృదయములో. అది నీకేమిస్తుంది? చెప్పండి. నీ దేహానికి ఆరోగ్యం, ఎముకలకు శక్తినిస్తుంది. తర్వాత సాతాను యొక్క బంధకంలోంచి నిన్ను విడిపించి నీకు స్వస్థత కలిగించి నీకు సంతోషం ఇస్తుంది. కాబట్టి ఈరోజు నీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాల్సిన పనిలే. దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్యముతో జీవిస్తూ ఆయన సత్యములో మనం ఎదిగితే చాలు. ప్రభు దగ్గర సమర్పించుకుందామా? మోకరించి ప్రభు దగ్గర సమర్పించుకుందామా? ప్రభు దగ్గర అడగండి, ప్రభువా నా చెడ్డ తలంపులు నాయన తీసివేయి, చెడ్డ ఆలోచనలు తీసివేయి. ప్రభు దగ్గర అడుగు.